ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 479వ నామం అసత్. అసత్ అంటే సత్యము కానిది అని అర్థం. అంటే బ్రహ్మ సత్యం అని నిన్న చెప్పారు, ఇప్పుడు అసత్ అని చెప్తున్నారు. అంటే బ్రహ్మ కంటే అన్యమైన పదార్థం కూడా భగవంతుని స్వరూపంగానే భావించబడింది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. అంటే జగత్తంతా ఒకప్పటికి నశించేది. ఎందుకని? నామరూపాలతో ఉంది గనక అది నశించేది. మరి దాంట్లో జగత్తులో ఉన్నదెవరు? పరమాత్మ యొక్క అంశే. పరమాత్మే జగత్తుగా దిగొచ్చాడు కనుక పరమాత్మగానేమో సత్యస్వరూపుడు అని చెప్పారు. ఇప్పుడు అసత్స్వరూపుడు ఏమిటి? సత్యం అని చెప్పి మళ్ళీ అసత్స్వరూపం అని చెప్తున్నారేంటి అని మనకి సందేహం వస్తుంది కనుక జగత్తుగా దిగి వచ్చిన పరమాత్మ ఎప్పుడూ కూడా నామరూపాలు సత్యం కాదు, ఎల్లవేళలా ఉండవు. వాటికి ప్రతిదానికి ఒక సమయం అని ఉంటుంది. ఆ సమయం తర్వాత అది లయించిపోతుంది. అలాగే పరమాత్మే నామరూపాలు ధరించి అవతారంగా దిగి వచ్చినా కూడా అది కూడా ఒకప్పటికి ఆ లయం అవ్వాల్సిందే, అవతారాన్ని చాలించాల్సిందే, నామరూపాలని వదిలేయాల్సిందే. అందుకని జగత్తుగా దిగి వచ్చిన పరమాత్మ నశిస్తాడు గనక, అసత్యము గనక జగత్తంతా ఆయన్ని అసత్తు అన్నారు అని మనకిక్కడ జగత్తు మిథ్య అన్నారు కదా. మధ్య అంటే మధ్యలో పోయేది అని అర్థం. మరి ఎందుకు అసత్ అన్నారంటే ఆ మిథ్యాస్వరూపమైన నామరూపాలతో కూడిన జగత్తు కూడా భగవత్ స్వరూపం కనుక ఆయన్ని అసత్ స్వరూపంగా కూడా చెప్పవచ్చు అని శంకరాచార్యుల వారు చెప్పారు. మరి అసత్ అని చెప్పారు. ఇంకా తనని ఆశ్రయించిన అనిత్యులకు సంసార భయాన్ని ఇవ్వటం వల్ల స్వామి అసత్ అని పరాశరులు భావించారు. అంటే అసత్తు అయినటువంటి జీవులు పరమాత్మని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ ఏం చేస్తాడు? సంసార భయాన్ని ఇస్తున్నాడు వాళ్ళకి. అందుకని ఆయన్ని అసత్ అన్నారని పరాశరులు భావించారు. విరాగులు స్వామిని ఓం అసతే నమః అని జపిస్తున్నారు. ఆయన్నే మరి ఆశ్రయించిన అనిత్యులకు మరి సంసార భయాన్ని ఇస్తున్నాడు. మళ్ళీ ఆయన్నే ఆశ్రయించి నువ్వే శరణు అన్న వాళ్ళకి ఆ సత్యమైనటువంటి స్థితిని కలిగిస్తాడు. ఇక్కడ అసత్ నామం యొక్క వివరణ ఇస్తున్నారు కనుక అంతవరకే చెప్పారు. అంటే బ్రహ్మము కంటే అన్యమైన పదార్థం అంటే జగత్ అంతా కూడా భగవత్ స్వరూపం కనుక మరి ఆ జగత్తంతా అసత్యమైనది కనుక అందుకని భగవంతుని అసత్స్వరూపుడుగా చెప్పారు అని చక్కగా గుర్తుంచుకోవాలి. బ్రహ్మస్వరూపంగా సత్యము, జగత్స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ అసత్తు. మిథ్యగానే ఒక సమయానికి ఉండి ఒక సమయానికి లేకుండా పోతుంది గనక అసత్తు అన్నారు. అందుకని మిథ్యారూపమైన జగత్తు భగవత్ స్వరూపం కనుక ఆయన్ని అసత్స్వరూపుడని చెప్పారు. అది ఇంతవరకు. తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. అసత్ అంటే సత్యము కానిది. అది పరమాత్మ యొక్క వ్యక్త స్థితిని తెలుపుతుంది. అవ్యక్త స్థితి ఏమో సత్యము, అంటే కనపడని స్వరూపము సత్యము, కనపడేది అసత్యము. అందుకని
వ్యక్త స్వరూపము అసస్వరూపంగా అర్థం చేసుకోవాలి. అవ్యక్త స్వరూపము సత్స్వరూపంగా అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి ఉండటం లేకుండా ఉండటం అనే స్థితులు తాత్కాలికమే కానీ సత్యాలు కావు. అంటే ఈ జగత్ అంతా, సృష్టి అంతా కూడా ఒకప్పుడు సృష్టింపబడుతుంది, సృష్టిస్తాడు, పోషిస్తాడు, మళ్ళీ లయం చేసుకుంటాడు. అంటే శాశ్వతం కాదు, అసత్యమైనది. ఆ అసత్యమైన వస్తువులో కూడా చైతన్య స్వరూపంగా భగవంతుడు ఉన్నాడు గనక ఆయనకి అసస్వరూపంగా నామంగా వచ్చింది. ఒక వస్తువు లేదు అంటే ఆ వస్తువులో అణువులు చోటునందు ఉన్నాయి. వస్తువు రూపం తయారు చేసేవాని మనస్సులోనూ ఆ రూపం ఉంది. భౌతికంగా వ్యక్తమైనప్పుడు ఆ తయారు చేసేవాడు ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలని ఉపయోగించి తన మనస్సులో నిర్మించుకున్నటువంటి రూపకల్పనకి రూపాన్ని ఇస్తాడు. అంటే ఇప్పుడు ఒక కుమ్మరివాడు ఉన్నాడు, కుండలు చేయడానికి మట్టి కావాలి. మట్టి ఉంటే సరిపోతుందా అంటే చాలు. మనస్సులో ఒక రూపకల్పన ఉండాలి. మనస్సులో ఈ రకంగా మనం చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడే చేసేటప్పుడు ఆ రకంగా చేయగలుగుతాడు. అసలు రూపం అనేది మనసులో లేకపోతే ఏమీ చేయలేడు. అందుకని ఆ మనస్సులో ఉన్న రూపాన్ని ఉపయోగించి దానికి రూపకల్పన చేసి దాన్ని తయారు చేస్తాడు. ఈ కుమ్మరివాడు కుండలు చేయటం వంటిది ఇది కూడా. ఎందుకంటే పరమాత్మ మనస్సుతో సంకల్ప మాత్రంగా సృష్టిని చేస్తాడు. కుండ తయారు కాకముందేముంది? మట్టిగా ఉంది. మరి కుండ ఆకారం వాడి మనస్సు నందు ఉంది ఆకారం. ఈ రెండు కలిసినప్పుడు భౌతికంగా కుండ ఏర్పడింది. అంటే మట్టి ఆ మనస్సులో ఉన్నటువంటి ఆకారం రెండు కలిసినప్పుడు ఒక ఆకారాన్ని సంతరించుకొని భౌతికంగా మనకు కనపడే వస్తువు కుండగా ఏర్పడింది. అప్పుడు సంఘటితం చేసేవాడు ఎవరు అంటే పరమాత్మే. ఈ రెండిటిని కలిపేది పరమాత్మే. అందుకే ఆయనయే సత్తు, ఆయనే అసత్తు అనే రెండు రూపాలుగా కూడా ఉన్నాడు. పరమాత్మ అనేటువంటి దండానికి ఇవి రెండు కూడా చివరల్లాంటివి. కర్ర ఉంది, కర్రకి రెండు చివరలు ఉంటాయి. ఒక అంచు సత్తు, ఒక అంచు అసత్తు అని మనకి చెప్తున్నారు. అంటే సృష్టిలో మనకి కనపడేయేమో అసత్తు, కనపడనివి సత్తు. అంటే కనపడని నిరాకార పరబ్రహ్మము సత్యము, కనపడే నామరూపాలతో కూడినట్టి ఈ జగత్తంతా అసత్యం. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది గనక అసత్తు అన్నారు. ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన సంకల్పమాత్రంగా వచ్చింది. ఆయన చైతన్యం ఆయనలో నుండే వచ్చింది. ఆయన అంశే, ఆయన చైతన్యమే జగత్తంతా నిండి ఉంది గనక జగత్ స్వరూపంలో అసత్తుగా ఉన్నాడు గనక అసత్స్వరూపమని అసత్నామం ఆయనకి వచ్చింది అని మనకి చక్కగా వివరించి చెప్పారు. మన సందేహాన్ని పరమాత్మ చక్కగా తీర్చాడు. మరి అటువంటి అసస్వరూపుడైనటువంటి స్వామిని వేడుకుంటూ, స్వామి అసస్వరూపంలో మమ్మల్ని సృష్టించావు, సత్యమైన స్వరూపమైన నిన్ను ఎప్పుడూ ఈ అసస్వరూపంతో ధ్యానించి చివరికి సత్యస్వరూపమయ్యేటువంటి జ్ఞానాన్ని మరి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించి అలా సత్స్వరూపాలని చెయ్యమని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం